కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా? హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి బ్యూటిఫుల్ లవ్ వీడియో క్రియేట్ చేద్దాం. ఈ వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఫుల్ సాంగ్తో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. మీకు ఒక బీట్ మార్క్ను షేక్ పెట్టిస్తాను. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ 2 సెకండ్ 19 మిల్లీ సెకండ్ కాడ ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కలర్ ఫిల్ అండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో పెట్టి చేస్తాను, ఇట్లా యాడ్ అయిపోతుంది మీకు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ 3 గ్రూప్స్ ఉంటాయి పక్కనే. 4 సెకండ్ నుంచి 3 సెకండ్ 13 మిల్లీ సెకండ్ నుంచి 3 గ్రూప్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ ఈ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి, ఇట్లా యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడనే గ్రూప్ కాడికి వెళ్ళండి. పైన ఉన్న గ్రూప్ను ట్యాప్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇంకొక ఫోటో తీసుకోండి. సేమ్ మళ్ళీ అదే ఫోటోను ఈ కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి సేమ్ అదే ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రూప్లో ఉన్న 3 గ్రూపులు ఉన్నాయి కదా, ఈ 3 గ్రూపులకు ఒకటే ఫోటోను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళండి, ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. మళ్ళీ సేమ్ ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇట్లా చూసారా, యాడ్ అయిపోయినాయి 3 ఫోటోలు. మళ్ళీ ఈ ఫోటో పక్కకు ఇంకొక చిన్న ఫోటో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఫోటో అయితే ఇష్టమో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇట్లానే గ్రూప్లోకి వెళ్ళండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, ఇంకొకటి. మళ్ళీ ఈ గ్రూప్లో 3 ఫొటోస్ సేమ్ తీసుకోండి. ఈ గ్రూపులు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ గ్రూపులన్నిట్లో ఈ 3 గ్రూపులకు ఒకటే ఫోటోను యాడ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటోలోకి వెళ్ళండి, గ్రూప్లోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, మళ్ళీ అదే ఫోటో తీసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ గ్రూప్లోకి రండి, థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్లోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మళ్ళీ సేమ్ అదే ఫోటో తీసుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, ఫోటో యాడ్ అయిపోతుంది. చూశారు కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ 3 ఫోటోలు ఒకటే యాడ్ అయిపోయాయి. మళ్ళీ దీంట్లోకి వెళ్ళండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో యాడ్ చేసుకోండి. చూశారు కదా, ఇక్కడ యాడ్ అయిపోయింది ఆ ఫోటో. ఇట్లనే ఈ గ్రూప్లో కూడా వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ సింగిల్ ఫోటో ఉంది, దాంట్లోకి వెళ్ళండి. ఇంకొక గ్రూప్ ఉంది, దాంట్లో కూడా అట్లనే ఈ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటోలోకి వెళ్ళి కలర్ ఫిల్ ఆప్షన్ ఎంచుకొని ఈ గ్రూప్లో ఏదైనా 3 ఫోటోలు సేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ గ్రూపులు అయిపోయిన తర్వాత 11 సెకండ్ 16 మిల్లీ సెకండ్ కాడ తీసుకోండి. ఇక్కడ ఒక 4 ఫోటోలు అయితే కొద్దిగా లాంగ్ ఫోటోలు ఉంటాయి. ఈ రెడ్ లైన్ ఇక్కడ ఉంచండి, ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఒక ఫోటో తీసుకోండి, ఆప్షన్లోకి వెళ్ళండి, ఫిల్ కంపోజిషన్ ఏరియాలోకి వెళ్ళండి, మళ్ళీ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఈ బీట్ మార్కర్ వచ్చి ఆగుతుంది, దీని మీద ట్యాప్ చేయండి, ఈ 3 ఆప్షన్ ఎంచుకోండి, ఇక్కడ కట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో తీసుకోండి, ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియాలో ట్యాప్ చేయండి, మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడికి ఫ్లిక్ చేయండి. ఇట్లానే 4 ఫోటోలు యాడ్ చేసుకోండి. బీట్ మార్క్ కాడికి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ షేక్ పెట్టించాను కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఈ ప్లస్ సింబల్ ఉంది కదా చిన్నది, దాని మీద ట్యాప్ చేయండి, కాపీ లేయర్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు లాంగ్ ఫోటోలు ఉన్నాయి కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ స్టైల్ ఉంది కదా, ఈ చివరి నేర మార్క్ మీద ట్యాప్ చేయండి, ఈ కలర్
అండ్ ఫిల్ సింబల్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. ఈ పేస్ట్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, మళ్ళీ సేమ్ దీని మీద అట్లనే సేమ్ ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయండి, మళ్ళీ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్లోకి వెళ్ళండి. ఒకదాని తర్వాత ఇక పేస్ట్ స్టైల్ను డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి, పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా, మొత్తం ఎఫెక్ట్లు అయితే యాడ్ చేయడం అయిపోయింది. ఒకసారి అయితే వీడియోని కరెక్ట్ ఉందో లేదో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోను సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.